చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసేసింది. కాగా ఉగ్రవాదులు వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచ దేశాలు సమర్థిస్తుంటే ఈ అంశంలో మాత్రం చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. చైనా అధికారిక మీడియా అయిన గ్లోబల్ టైమ్స్ పాక్ కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు భారత్ గుర్తించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థ ఎక్స్ అకౌంట్ ను విత్ హెల్ లో ఉంచింది. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసేసింది. కాగా ఉగ్రవాదులు వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచ దేశాలను సమర్థిస్తుంటే ఈ అంశంలో మాత్రం చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. చైనా అధికారిక మీడియా అయిన గ్లోబల్ టైమ్స్ పాక్ కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు భారత్ గుర్తించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థ ఎక్స్ అకౌంట్ ను విత్ హెల్ లో ఉంచింది.